परमात्मने नमः। ओम श्रीमंडूकऋषये नमः। ओम श्रीगौडपादाचार्याय नमः। ओम श्रीशंकरगुरवे नमः। परमऋषिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो संहभ्यो गुरुभ्यः नमो नमः। 65వ భాగం మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణ ప్రకరణం. ఇందులో ఉన్నటువంటి కారికలలో 1, 2, 3 కారికలను చదువుకుని అర్థం చేసుకుని స్వప్నం ఎందువలన మిథ్య అనే విషయాన్ని నిర్ధారించుకున్నాము. ఉచిత దేశ కాల అభావాత్ అనేటటువంటి హేతు వలన అని తెలుసుకున్నాము. ఆ తర్వాత 4వ కారికకు సంబంధించినటువంటి తర్క వేదాంతపరమైనటువంటి అనుమాన ప్రమాణాలు, వాటి వేరియస్ స్టెప్స్, అవయవాలు, అగ్గాలు, వాటిని కూడా బాగా ఆకళింపు చేసుకున్నాం. ఈనాడు 4వ కారిక యొక్క భాష్యంలోనికి ప్రవేశిస్తున్నాం. దీంట్లో కొంత రీక్యాప్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెమ్మదిగా చెప్తాను, ఏం కన్ఫ్యూషన్ ఏం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకో. వేదాంత అనుమాన ప్రమాణంతో పర్వత అగ్నిమాన్ వివరణ, అది దృష్టాంతం, స్టాండర్డ్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ వ్యాప్తి వాక్యం. పర్వతో అగ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం అనేటటువంటిది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. దానిని ముందు ఒకసారి రీకాప్ చేసుకుంటాం. ఇక్కడ వేదాంత అనుమాన ప్రమాణంలో పక్షము, తరువాత అలా వరుసగా 4 ఉంటాయి. పక్షం అనేటటువంటిది ఇక్కడ పర్వత, లోకస్ ఆఫ్ స్టడీ, ఆబ్జెక్ట్ ఆఫ్ స్టడీ, దట్ ఈస్ ద ప్రత్యక్షం. రెండవది సాధ్యం, అంటే అగ్ని వ్యాపకం, ఏదైతే సాధించుకోవాలో అది ఇన్ఫరెన్స్ లేక అగ్ని ఇక్కడ వ్యాపకము అని చెప్పబడుతుంది. ఓకే. మూడవది ఏమిటి? హేతువు, అంటే ఇక్కడ ధూమం కనిపిస్తోంది కాబట్టి పర్వతం మీద, ఈ హేతువు వలన మనం సాధించుకోపోతున్నాం కాబట్టి దీనిని హేతువు అని అంటారు. ఇది వ్యాప్యం సమీకరణంలో ఎడం పక్క ఉంటుంది. 4వది దృష్టాంతము, యథా పాకశాలాయాం, ఏ విధముగానైతే వంట ఇంటి యందు అగ్ని ఉన్నప్పుడల్లా పొగ ఉంటుందో అది ప్రసిద్ధమో ప్రత్యక్షమో ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్, అది దృష్టాంతము. ఏమిటి? 4 అంగములు: పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము. చాలాసార్లు చెప్పు. వ్యాప్తి వాక్యం చెప్పాలి కదా. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎలాగా? యథా పాకశాలాయాం, ఎక్కడెక్కడ ధూమం ఉన్నదో అక్కడ అగ్ని ఉండే ఉన్నది, ఏ విధముగా అయితే వంట ఇంటి యందు అనేటటువంటిది వ్యాప్తి వాక్యము. 2 వైపులు ఎత్ర ఎత్ర ధూమః అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, తత్ర తత్ర అగ్ని అనేటటువంటిది రైట్ హ్యాండ్ సైడ్. వ్యాప్తి ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పలేదు, ఏమిటో చూద్దాం. వ్యాప్తి అభావే హేతోః సాధ్యస్య అభావః. హేతువు నాకు వ్యాప్తి లేనిచో సాధ్యం ఉండదు. హేతు ఏమిటి ఇక్కడ? దీంట్లోని ధూమం.
ధూమం అనేది అగ్ని ఉన్న చోట అంతా వ్యాపించి లేకపోతే అగ్ని పర్వతంలో ఉన్నది అనేటటువంటిది సాధించడానికి వీలు పడదు అంటున్నారు. హేతువునకు వ్యాప్తి గాని సర్వత్రా అగ్ని ఉన్న చోటంతా ధూమం ఉండడం అనేది వ్యాప్తి లేకపోతే ఆ హేతువును ఉపయోగించి అగ్ని ఉన్నదని సాధించడము కుదరదు. తరువాత హేతోః సాధ్యస్య అభావః అనుమానస్య అభావః. హేతువు సాధ్యము అనేటటువంటివి రెండూ లేకపోతే, ధూమం అనేది లేకపోతే, సాధించవలసినటువంటి అగ్ని అనేది లేకపోతే, ధూమము కనిపిస్తూ ఉంటే అగ్ని కనిపిస్తూ ఉంటే సాధించవలసినది ఏదీ లేకుండా ఉంటే అప్పుడు అనుమాన ప్రమాణమే అక్కరలేదు, ప్రత్యక్ష ప్రమాణమే అయిపోతుంది. కనుక దేర్ఫోర్ అనుమాన సిద్ధ్యర్థం అంటే ఇన్ఫరెన్స్ చేయడానికి హేతు సాధ్యయో సిద్ధి. హేతు ఉండాలి, సాధ్యం ఉండాలి. హేతు అంటే ఇక్కడ ధూమము అనేటటువంటి హేతువు గలదు, సాధించవలసినది అగ్ని అనేది ప్రత్యక్షంగా తెలియడం లేదు. అటువంటి అప్పుడే దీన్ని హేతు సాధ్యయో సిద్ధి అనేటటువంటి జనరల్ వాక్యాలు ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. ముందే ఈ విషయాన్ని చెప్తే కొంచెం కష్టం, అందుకని వెనక్కి పెట్టాను. సరే, ఇక్కడ శాస్త్ర అనుమాన ప్రమాణంతో పర్వతమునందు అగ్ని ఉన్నది అంటున్నారు. తర్కశాస్త్ర పరంగా పర్వతో అగ్నిమాన్ ధూమవత్వాచ్చ యథాపాకశాలాయాం అనే విషయాన్ని 5 విషయాలు ఉంటాయి. 1 ప్రతిజ్ఞ, 2 హేతువు, 3 ఉదాహరణ, 4 హేతోపనయనము, 5 నిగమనము. వ్యాప్తి వాక్యం వేరే ఉండదు. ఉదాహరణలోనే వ్యాప్తి వాక్యం కలిసిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమిటి ప్రతిజ్ఞ ఏమిటి? ప్రతిజ్ఞ అనేసరికల్లా మనకి ఏంటంటే ఆ పక్షము ఆ సాధ్యము కలిసిపోవాలి. సాధ్యం ఏమిటి? అగ్ని ఉన్నది. పక్షం ఏమిటి? పర్వత. పర్వత అగ్నిమాన్ అనేటటువంటిది ప్రతిజ్ఞ. ధూమవత్వాత్ అనేటటువంటిది హేతువు, పొగ ఉండుట వలన. ఏతర ధూమ తత్ర తత్ర అగ్ని యథా పాకశాలాయాం అంటే వ్యాప్తిని కూడా కలిపేసి దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఆ విధంగా చెప్పడంలో ఇదే ఉదాహరణము. ఎక్కడెక్కడ ధూమం ఉన్నదో అక్కడక్కడ అగ్ని ఉన్నది, ఏ విధముగానైతే వంటశాల యందు అనేటటువంటిది ఉదాహరణ. ఇక మిగిలిన 2 ఉన్నాయి. తథాచ అయం అనేటటువంటిది హేతోపనయనము, తస్మాత్ తథా అనేటటువంటిది నిగమనము. తథాచ అయం అంటే ఏమిటి? హేతువులో ఉన్నట్టే పక్షంలో ఉంది. తథాచ అయం అంటే ఈ పక్షంలో కూడా తథా హేతువులో ఉన్నట్టే. హేతువులో ఏముంది? హేతువులో మనకు ధూమం ఉన్నది. పక్షంలో ఏముంది? ఇగో ఈ కొండలో కూడా ధూమం ఉంది. అంటే పక్షం అంటే ఈ కొండ పర్వతం, పర్వతంలో కూడా ధూమం ఉంది. తథాచ అయం హేతో పక్షవృత్తిత్వం, దీనినే హేతూపనయనం అని అంటాము. తస్మాత్ తథా, తస్మాత్ దేర్ ఫోర్ తథా అంటే మొదట చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదుందో పర్వత అగ్నిమాన్ అనేటటువంటిది కన్ఫర్మ్డ్. తస్మాత్ దేర్ ఫోర్ తథా అటులనే అంటే ఎక్కడెక్కడ ధూమం ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నదని చెప్పాము. పాకశాల యందు అగ్ని ఉన్నది. అదే విధముగా పర్వతమునందు కూడా ధూమం ఉండుట వలన అగ్ని ఉన్నది అనేది నిర్ధారించబడింది. ప్రతిజ్ఞ నిర్ధారించబడడాన్నే నిగమనము అంటారు. నిగమనం అంటే ఏమిటి? ప్రతిజ్ఞ వాక్యమే రీస్టేటింగ్ విత్ కన్ఫర్మేషన్. పర్వత అగ్నిమాన్ అనేది ప్రతిజ్ఞావాక్యము, తస్మాత్ పర్వత అగ్నిమాన్ అనేది నిగమనం. అందువలన తస్మాత్ తథా, తస్మాత్ పర్వత అగ్నిమాన్. సరే, ఇప్పుడు స్వప్న దృష్టాంతానికి అప్లై చేద్దాం. వేదాంత పరంగాను తర్కపరంగా. మొదట వేదాంత పరంగా చూద్దాం. విచారణ ఏమిటి? స్వప్న ప్రపంచము వితథము మిథ్య. ఎందువలన? ఉచిత దేశకాల అభావాత్. దానిలో సరైనంత స్థానము గాని కాలము గాని లేక స్వప్నమునందు లేకపోవటం వలన. ఎగ్జాంపుల్ ఏమిటి? దృష్టాంతము దర్పణస్థ హస్తివత్. ఏ విధముగా అద్దమునందు పెద్ద ఏనుగు ఉండలేదో అదే విధంగా మనస్సులో నుండే స్వప్నంలో ఉచితమైనటువంటి ప్రదేశము, కావలసినంత జాగా కాలము లేకపోవటం వలన స్వప్నము వితథము అనేటటువంటిది ఇచ్చినటువంటి వాక్యము. దిస్ ఇస్ కాల్డ్ ది డేటా ఆర్ దత్తాంశం ఆర్ విచారణాంశం ఆర్ ద స్టడీ క్వశ్చన్. సో ఓకే, స్వప్న ప్రపంచానికి మళ్ళీ 4 పెట్టాలి. వేదాంతం అనేసరికి పక్షము కావాలి, రెండోది ఏమిటి? సాధ్యం కావాలి. ఇక్కడ పక్షం ఏమిటి? స్వప్న ప్రపంచ అనుభవం.
స్వప్న ప్రపంచం పక్షము కదా, అది అనుభవం అవుతుంది. స్వప్న ప్రపంచం అందరికీ అనుభవం అవుతుంది. అంచేత స్వప్న ప్రపంచం ప్రత్యక్షము. వితథము అంటే సాధ్యము. టు బి ఎస్టాబ్లిష్డ్. ఏమిటి ఎస్టాబ్లిష్ చేయాలి? స్వప్నము మిథ్య అని అప్లై, వితథము అని అప్లై చేయాలి, చెయ్యాలి, సాధించాలి. ఏమిటి హేతువు? ఉచిత దేశ కాల అభావాత్. 1 నుంచి 3 కారికల వరకు ఉచితమైన, ఉచిత అంటే ఫ్రీ అని కాదు, ఫ్రీ ఫుడ్, ఉచిత వైద్యం, ఫ్రీ మీల్స్ అలా కాదు. ఉచిత అంటే సఫిషియంట్, చాలినంత అని అర్థం. ఉచిత దేశ కాల అభావాత్, తగినంత స్పేసు, టైము స్వప్నమునందు లేవు కనుక అనేది మనం హేతువుని కూడా నిర్ధారించుకున్నాము. ఆ హేతువుని ఇక్కడ తీసుకొస్తున్నాము. దర్పణస్థ హస్తివత్ అంటే దృష్టాంతము ప్రసిద్ధమై ఉండాలి. దర్పణమునందు హస్తి ఏనుగు ఉండుట సంభవము కాదు అనే దృష్టాంతము ప్రసిద్ధమైనది. ఏమిటి 4 అంశాలు? పక్షము, లోకస్ ఆఫ్ ఎన్క్వైరీ, స్వప్న ప్రపంచము, సాధ్యము, స్వప్నము మిథ్యాన్ని చూపించాలి, వితథము, హేతువు, ఉచితమైన దేశకాలములు అక్కడ లేవు కనుక, దృష్టాంతము దర్పణస్థ హస్తివత్. దీనికి ఒక ఇది కూడా చెప్పాలి, మీరు వ్యాప్తి వాక్యం చెప్పాలి. వ్యాప్తి వాక్యం, సో వ్యాప్తి వాక్యానికి సోర్స్ ఏమిటి? ఇదిగో ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావ, ఎక్కడెక్కడైతే సరి అయినంత, చాలినంత స్పేసు టైము లేవో, తత్ర తత్ర అక్కడక్కడ భావానాం పదార్థములకు వితథత్వం మిథ్యాత్వం. ఇది దాని తరక వ్యాప్తి వాక్యం. ఎడమ ప్రక్కన ఉచిత దేశ కాల అభావ అనున్నది, అది వ్యాప్తము. కుడి పక్కన ఉన్నటువంటి భావానాం వితథత్వం అనేటటువంటిది వ్యాపకం. వ్యాప్తి భూమి ఏమిటి? వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ దిస్? దర్పణస్థ హస్తివత్. ఎప్పుడు వ్యాప్తి భూమి దృష్టాంతం నుంచి తీసుకుంటాం. ఇదే విధంగా జాగ్రత్త ప్రమాణానికి కూడా ఈ అనుమాన ప్రమాణం తలక అవయవాల యొక్క అన్వయాన్ని చెప్పాలి. దీనికి ముందు వేదాంతం అయింది కదా, తర్కంలో కూడా ఈ స్వప్న అనుభవాలు మిథ్య అనేది వి విల్ ట్రై టు ఫార్ములేట్ ది వేరియస్ స్టెప్స్ ఆఫ్ దీస్ థింగ్. ఓకే. విచారణ, స్వప్న ప్రపంచం వితథము, ఉచిత దేశకాల అభావత్, దర్పణస్థ హస్తివత్. ఇప్పుడు ఏ పద్ధతి యూజ్ చేస్తున్నాము? వేదాంతము కాదు, తర్కము. తర్కం అనేసరికి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతుపనయనం, నిగమనం. వ్యాప్తి వేరే చెప్పక్కర్లేదు. తర్కశాస్త్ర పరంగా స్వప్న ప్రపంచ వితథం 2 కలిపియాలి. దీంతో పక్షాన్ని సాధ్యాన్ని కలపాలి. పక్షం స్వప్న ప్రపంచం, సాధ్యం వితథం, ఆ 2 కలిపి చెప్తే ప్రతిజ్ఞ. స్వప్న ప్రపంచ వితథం ఇస్తే ప్రతిజ్ఞ. ఉచిత దేశకాల అభావాత్ అనేటటువంటిది హేతువు. ఇంకా హేతు ఉదాహరణ, ఎత్ర ఎత్ర ఉచిత దేశకాల అభావత్వం, ఎక్కడెక్కడైతే చాలినంత ప్రదేశము సమయము లేదో, తత్ర తత్ర అక్కడంతా వస్తువు యొక్క మిథ్యాత్వము. యథా దర్పణ హస్తివత్ అనేటటువంటిది అక్కడ ఉదాహరణము, దృష్టాంతము ప్లస్ వ్యాప్తి కలిపినటువంటిది. హేతు తథాచాయం అనేది హేతోపనయనము. హేతువు పక్షమునందున్నది. హేతువేమిటి? ఉచిత దేశకాల అభావాత్. అది పక్షం ఏమిటి? స్వప్నము. ఆ హేతు స్వప్నంలో ఉంది. ఉచిత దేశకాలాలు లేవన్నది హేతువు పక్షము అందున్నది అని రీకన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఆస్కింగ్, హేతువు పక్షంలో ఉందా? హేతువేమిటి? ఉచిత దేశకాల అభావాత్. పక్షంలో ఉచిత దేశకాల అభావాత్ ఈస్ దేర్ ఇన్ ద స్వప్న. ఐ కాంట్ యూజ్ దట్ ఫర్ జాగ్రత్త. సో దట్ ఈస్ ద హేతు ఉపనయనం. తస్మాత్ తథా నిగమనము, రీఎఫర్మింగ్. ప్రతిజ్ఞావాక్యమే రీస్టేటెడ్. వాట్ ఈస్ ద ప్రతిజ్ఞావాక్య? స్వప్న ప్రపంచ వితథం. తస్మాత్ స్వప్న ప్రపంచ వితథం. కనుక స్వప్న ప్రపంచము వితథము, మిథ్యా. వితథము అంటే మిథ్యా. తథాచ అయం, హేతువుల వలనే పక్షంలో కూడా ఉంది. తస్మాత్ తథా అంటే ప్రతిజ్ఞ నిర్ధారించబడింది. నిగమనము సేమ్ యాజ్ ద ప్రతిజ్ఞావాక్యం. నౌ ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్. తస్మాత్ స్వప్న వైతథ్యం కన్ఫర్మ్డ్. అంటే ఇప్పుడు ఏం చేసాము మనం? చెప్పుకున్న విషయాన్ని మరొక్కసారి పర్వతో వహినిమాన్ ధూమవత్వాత్ అనేటటువంటి దృష్టాంతాన్ని, స్వప్న అనుభవాలు మిథ్య అనే దాన్ని అటు వేదాంత పరంగాను, ఇటు తర్కపరంగాను, అటు వేదాంత పరంగాను, ఇటు తర్కపరంగాను కూడా ఆ విధంగా అనలైజ్ చేసి రాసుకున్నాము.
ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? దీనిని మనం జాగ్రత్త అవస్థకు, జాగ్రత్త ప్రపంచ అనుభవాలకు ఎక్స్టెండ్ చేయాలి. దట్ ఈస్ ద ఫోర్త్ కారిక ఆన్వర్డ్స్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ఫోర్త్ కారిక. ఫ్రమ్ ఫోర్త్ టు 18th స్వప్న మిథ్యాత్వం దృష్టాంతంగా పెట్టుకొని జాగ్రత్త మిథ్యాన్ని నేర్పిస్తున్నారు. ఓకే. జాగ్రత్త వైతథ్యం అనేటటువంటిది తర్కశాస్త్ర పరంగా చూస్తున్నాం. ఎందుకు వేదాంత శాస్త్ర పరంగా చూడలేదు? వేదాంత శాస్త్ర పరంగా కూడా చూడవచ్చు. ఒకసారి వేదాంత శాస్త్రపరం ఫాస్ట్గా చెప్పేసుకొని తర్కశాస్త్ర పరంగా భాష్యంలో ఉన్నది చెప్పు. ఏమిటి ఇక్కడ? స్వప్న ప్రపంచం మిథ్యాన్ని నిరూపించడానికి ఏమిటి హేతు? ఉచిత దేశకాల అభావాత్. అది ఇక్కడ పనికి వస్తుందా? పనికిరాదు. జాగ్రత్తలో ఎనో స్పేస్ ఉంది, ఎనఫ్ టైం ఉంది. ఉచిత దేశకాల అభావాత్ విల్ నాట్ వర్క్. దట్ హేతు యూ కెనాట్ అప్లై ఇన్ ది జాగ్రత్త. జాగ్రత్తలో స్పేస్ ప్రాబ్లం లేదు, జాగ్రత్తలో టైం ప్రాబ్లం లేదు. గౌడపాదులు 4, 5 కారికల్లో హేతు ఏమిటో చెప్పలేదు. 6వ కారికలో సూచనప్రాయంగా చెప్తారు. శంకరులు ఏం చేస్తున్నారు? ఇక్కడ హేతువును, స్వప్న ప్రపంచం మిథ్య అనే హేతువును 3 కారికల్లో జగత్పాదులు చెప్పారు. జాగ్రత్త విషయం చెప్పనే లేదు. జగన్ మిథ్యాత్వానికి ఇప్పుడు భగవత్పాదులు మనకు ఒక ఇది హేతువుని ఇస్తున్నారు. ఏమిటి హేతువు? ఈ కారికలో 4వ దాంట్లో దృశ్యత్వము, అనిత్యత్వము అనే 2 హేతువులు ఉన్నాయి. ఇంకొక సాధారణంగా అన్ని ఉపనిషత్తులలోనూ చెప్పేటటువంటి జగన్మిథ్య అనడానికి కార్య కార్యం అంటే తెలుసా? కారణము, కార్యం. కారణము లేనిదే కార్యము ఉండదు. కారణము కార్యమంతా వ్యాపించి ఉంటుంది. కార్యము స్వతంత్రము, కారణము పరతంత్రము. కారణము అబ్సల్యూటు, కార్యము రిలేటివ్. ఇది కార్యత్వం. మనం చూసుకున్నాం, ముందు నేర్చుకున్నాం మొదటి ప్రకరణంలో. జాగ్రత్త అనుభవాలు, స్వప్నానుభవాలు కార్యాలని, దీనికి కారణము సుషుప్తి అని. సుషుప్తి అనేది బీజావస్థ నుండే ఈ జాగ్రత్త, ఈ స్వప్నము అనే కార్యాలు వస్తాయని, ఈ కార్యములు మళ్ళీ ఆ కారణమైనటువంటి సుషుప్తిలో విలీనం అవుతాయి రాత్రి అందని చాలా డీటెయిల్డ్గా నేర్చు. మూడిటిలోనూ సమానంగా ఉండేది సుషుప్తి, జాగ్రత్త, స్వప్నాలలో సమానంగా ఉండేది అన్యథా గ్రహణము. తురీయ స్వరూప అజ్ఞానము, అన్యథా గ్రహణము మూడిటికి సమానము. అటు కారణమైనటువంటి సుషుప్తిలోను, ఇటు కార్యమైనటువంటి జాగ్రత్త స్వప్నాలలోనూ కూడా ఆ, అగ్రహణము అంటే స్వరూప అజ్ఞానము సేమ్. అన్యథాగ్రహణము వేరే విధముగా తెలుసుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా తెలుసుకోవడం, దాని పేరే మిథ్య. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా కనపడుతూ ఉంటే అదే వితథము. వితథము అంటే డెఫినేషన్ చెప్పుకున్నాము. తథాగతము కాకుండా విగత, విగతం యథా, ఏ విధముగా ఉన్నది ఉన్నట్టుగా కనపడదో అదే మిథ్య అన్నాం. ఇక్కడ కార్యమైనటువంటి జగత్తులోను, స్వప్నంలోను, రెండిటిలోనూ కూడా కార్యత్వం కాబట్టి ఉన్నటువంటి స్వరూపము తెలియకపోవడమే కాకుండా వేరే క్రొత్తగా ఈ రూపాలుగా స్వప్న జగత్తుగా, జాగ్రత్త జగత్తుగా, కార్యాలుగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా కార్యము మిథ్య. వీఆర్ నాట్ సేయింగ్ అసత్యం. వీఆర్ నాట్ సేయింగ్ టోటలీ తుచ్చం, దట్ ఇట్ ఇస్ నాట్ దేర్. లైక్ వంధ్యాపుత్రుడు లేకపోతే శశ విషాణము, కుందేటి కొమ్ము అని చెప్పటం లేదు. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, బట్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ దేర్. వ్యావహారికంగా ఉన్నది, పారమార్థిక సత్తా లేని. ఇది కార్యత్వం. అది ఇక్కడ డిస్కస్ చేయటంలే. ప్రతి ఉపనిషత్తులోనూ జగన్మిథ్యాత్వాన్ని అలాగే చూపిస్తారు. ఈ ఉపనిషత్తులో దృశ్యత్వము, అనిత్యత్వము అనేటటువంటి ముఖ్యంగా దృశ్యత్వాన్ని పట్టుకుని ఇక్కడ జగన్మిథ్య అని నిరూపిస్తున్నారు. సో ఈ 3 అంశాలు తీసుకోవచ్చు. ఇక్కడ దృశ్యత్వము ముఖ్యంగా తీసుకుంటాం. సరే, ఐ సీ యూ ఆల్. యా, and if you open the video cameras,
ఐ కెన్ సీ యూ ఆల్. దట్ మీన్స్ యు ఆర్ ఆల్ దృశ్యాస్. ఐ am ది ద్రష్ట, seer and the seen. Because you are drishya, you are mithya. Clearly understand, మిథ్యా మీన్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ దేర్. కారు లేదా అంటే వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. వాట్ ఈజ్ మిథ్యా? వాట్ ఈజ్ అవర్ డెఫినేషన్ ఆఫ్ మిథ్యా? ఎలా ఉన్నది అలా కనపడకుండా వేరే విధముగా కనపడడము, అంటే స్వరూపములుగా ఉన్నది స్వరూపంగా కనబడకుండా వేరే రూపంగా కనపడడం అనేటటువంటిది మిథ్య. ఒకటి. రెండు, వచ్చిపోయేది మిథ్య, మారేది మిథ్య, స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా కారణం మీద నిలబడుతున్నటువంటి కార్యం ఏదైనా ఉంటే అది మిథ్య. It is not that it is not existing. We are not saying the world is not there, the car is not there, or the grandson is not there, or Naga Ravi Shankar is not there. We are saying that they are there, but they have this limitation. What is that limitation? They are appearing. Their Swarupa of Naga Ravi Shankar is not Naga Ravi Shankar. His Swarupa is Chaitanya. But it is appearing to me as though he is Naga Ravi Shankar. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్ ఈజ్ వచ్చిపోయేది. ఇవాళ మన ఇంటికి వస్తాడు, మళ్ళీ ఇంట్లో ఇక్కడ ఉండడు, ఎప్పుడు ఇక్కడే ఉండడు. ఆగమ అపాయి. రెండవది, స్వతంత్ర ఉనికి లేదు. చైతన్యం మీదనే ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి స్వతంత్ర ఉనికి లేదు. మూడోది వికారం. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి మిథ్య. సో అలా అరిగించుకోవాలి. ఎలా అరిగించుకోవడం? కారు లేదు, మనవాడు లేడు, డబ్బు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు అంటే లేదనడం లేదు. లేదు అంటే వ్యవహారంలో ఉన్నది ఇన్ రియాలిటీ నాట్ దేర్ అని చెప్పడం. బ్రహ్మ ఎన్నటికీ దృశ్యము కాదు. బ్రహ్మ కెనాట్ బి ఆబ్జెక్టిఫైడ్. ఇట్ ఈస్ నాట్ జ్ఞేయం, ఇట్ ఈస్ నాట్ ప్రమేయం, ఇట్ ఈస్ నాన్ ఓమాట్. కనుక సత్యము. పదార్థములు జ్ఞేయములు, ప్రమేయములు, ఆబ్జెక్ట్స్ దృశ్యములు, కనుక మిథ్య. ఓకే. ఏమిటి దృష్టాంతం? స్వప్నం అనుభవం అవుతోంది, దృశ్యమవుతోంది. స్వప్నం ఈజ్ దృశ్యత్వం ఈజ్ దేర్ స్వప్నానికి, బట్ ఇట్ ఈస్ మిథ్య. అలాగే జాగ్రత్త కూడా ఒక పెద్ద స్వప్నం అనుకోవయ్యా అంటూ పోలికగా చెప్పారు. ఓకే. ఇప్పుడు నాలుగవ కారిక. విత్ దిస్ బ్యాక్డ్రాప్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫోర్త్ కారిక భాష్యం. అంతఃస్థానాత్తు భేదానాం తస్మాత్ జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన విద్యతే. యథా తత్ర తథా స్వప్నే తస్మాత్ జాగరితే స్మృతం. ఏ విధముగా స్వప్న పదార్థాలు మిథ్యయో యథా స్వప్నే, యథా స్వప్నే తత్ర జాగత్తునందు, తథా తస్మాత్ జాగరితం స్మృతం. తస్మాత్ అనే కన్క్లూడింగ్, తథా తస్మాత్ అనేటటువంటి నిగమనం, ఆ నిగమనం చేస్తున్నారు. జాగ్రత్త అవస్థ యందు కూడా పదార్థములు మిథ్యయని ఎవరు చెప్పారు? మహాత్ములు చెప్పారు. స్మృతం అంటే మహాత్ములు చెప్పారు. అయితే అంతఃస్థానము, సమృతత్వము అనే హేతువుల వలన స్వప్న పదార్థాలు మిథ్య. అంతఃస్థానాత్తు సమృతత్వము, ఈ రెండు మటుకు స్వప్నంలో అవి పనికొస్తాయి. జాగ్రత్త విషయంలో అవి మిథ్యతే, అలా ఉండవు, జాగ్రత్త అనుభవాలకు సరిపడవు. అయితే ఏ అంశముల యందు సరిపడలేదు? అంతఃస్థానము, సమృతత్వము. అంటే మనసు లోపల ఉండడము, స్పేస్ లేకుండా ఇరుకుగా ఉండడము అనేవి స్వప్నానికి సరిపడతాయి, కానీ జాగ్రత్త విషయాల్లో అవి భిద్యతే, వేరుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమిటి? దృశ్యత్వము, మిథ్యాత్వము అనే అంశములు భేదము లేదు, సమానము. ఈ మాట ఎక్కడుందండి? ఇక్కడ అది లేదు. అదే ఆయన ఇవ్వలేదు నాలుగవ కారికలో. దృశ్యత్వము, మిథ్యాత్వము అనేవి స్వప్న జాగ్రత్తలకు సమానం అనేది ఆయన చెప్పలేదు. కానీ మహానుభావులైనటువంటి అగౌడపాదులు ప్రసిద్ధమైన దృష్టాంతం కాబట్టి చెప్పి ఉండలేదు. ఆచార్యులు మన మీద కరుణించి శంకరులు ఈ విషయాన్ని ఒక హేతువుగా మనకు చూపిస్తున్నారు. సరే, పక్షం ఏమిటి?
ముందు రెండు విధాలుగా వితర్కించాలి కదా. పక్షం, వాట్ ఈస్ ది లో కాంటెక్స్ట్? ద కాంటెక్స్ట్ ఈస్ జాగ్రత్త ప్రపంచ. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్? మిథ్యాత్వం, దట్ ఈస్ ద సాధ్యం. వాట్ ఈస్ ద హేతువు? కనపడుతున్నాయి. దృశ్యత్వం ఈజ్ ద హేతువు, నాట్ గివెన్ ఇన్ ద కారిక, బట్ భగవత్పాద ఇస్ గివెన్ దృశ్యత్వ యాజ్ ద హేతు. దృశ్యత్వం అనిత్యత్వం రెండు ఉన్నాయి. లెట్ us టేక్ దృశ్యత్వం యాజ్ ద హేతు. Okay, what is the paksha? Paksha is the focus of inquiry or locus of inquiry or the context of inquiry is the waking world, Jagrat Prapancham. What is the proof that you require? You want to prove Jagrat Prapancha is a mithya. You want to infer. That is the Satyam. On what basis I will do that? That is the Hetu. The Hetu or the basis of that is Drishyatvam. దిస్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద కారిక, బట్ భాగవత్ పాద ఇస్. దృష్టాంతం ఏమిటి? యథా స్వప్నవత్. అది ఎక్కడి నుంచి వచ్చింది? వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. 1, 2, 3 స్వప్నంలో మిథ్యని ప్రూవ్ చేసాము. దాన్ని ఇక్కడ దృష్టాంతంగా పెట్టుకున్నాము. దృష్టాంతం విల్ ఆల్వేజ్ బి ఎక్స్టర్నల్, విల్ బి బారోయింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. వి బారోడ్ ఇట్ ఫ్రమ్ స్వప్న. స్వప్నములో వలె మిథ్య. వ్యాప్తి వాక్యం చెప్పండి. ఐ హ్యావ్ నాట్ గివెన్ ద వ్యాప్తి వాక్య. యూ నౌ రైట్ ద వ్యాప్తి వాక్య ఫర్ దట్. ఎందుకు? ఎప్పుడైనా వేదాంత ప్రమాణం ప్రకారంగా చెప్తున్నప్పుడు అనుమానాన్ని ఈ 4 అంశాలు అంగాలే కాకుండా, పక్ష, సాధ్య, హేతువు, దృష్టాంతమే కాకుండా వ్యాప్తి వాక్యాన్ని కూడా చెప్పాలి. చూద్దాం. సరే, నేను వేదాంత పరంగా కాదంటే తర్కపరంగా చూద్దాం అనుకున్నాను. మంచిదే, చూడు. అలా చేస్తే ఏం లాభము? భగవత్పాదుల భాష్యం తర్కపరంగానే ఉంది. కరెక్ట్గా ఈ పదాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది చూద్దాం. ఇందులో ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతుపనయనము, నిగమనం. ఉదాహరణ అనే దాంట్లో దృష్టాంతము ప్లస్ వ్యాప్తి వాక్యం కలిసే ఉంటాయి. వేరే వ్యాప్తి వాక్యం అక్కరలేదు. What is the pratigna? I have to combine the hetu and sadhya. What is the paksha and sadhya? Paksha is the Jagrat Prapancham and sadhya is the Mithyatvam. Jagrat Prapancham. Mithya is the statement. Pratigna ante Bhishmudu pratigna, Bhimuni pratigna, Arjununi pratignalu kavu. Pratigna ante a statement made before the inquiry. Nigamanam is the conclusion made at the end of the inquiry. First is the statement or the study question, and Nigamana is the conclusion. Jagrat Prapanchamu Mithya. ప్రతిజ్ఞ. హేతువు ఏమిటి? దృశ్యత్వాత్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ హేతువు? మా భగవత్పాదులు గారు ఇచ్చారు. ఓకే. మూడవది ఏమిటి? అది దృష్టాంతం ఏమిటి? అది దృష్టాంతమే ఉదాహరణ. ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్న ప్రపంచవత్. స్వప్న పంచవత్ కాదు, స్వప్న ప్రపంచవత్. ఎత్ర ఎత్ర దృశ్యత్వం. ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నదో దృశ్యంగా వస్తువు, తత్ర తత్ర అక్కడంతా మిథ్యాత్వం. అంటే అక్కడ వితథము. ఏ విధముగా? యథా స్వప్న ప్రపంచవత్. దిస్ ఇస్ ద వ్యాప్తి. సో హియర్ ఐ హ్యావ్ నాట్ టోల్డ్ ద వ్యాప్తి వాక్య. నౌ ఐ హ్యావ్ గివెన్ ద వ్యాప్తి వాక్య. వ్యాప్తి వాక్య ఈజ్ ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్న ప్రపంచవత్. ఇది వ్యాప్తిని కలిపి చెప్పేస్తే దృష్టాంతంతో పాటు దానినే ఉదాహరణము అంటారు. తథాచ అయం అంటే హేతువులోనే, హేతువు వలనే పక్షంలో కూడా ఉండాలి. హేతువులో ఏముంటుంది? దృశ్యత్వం ఉన్నది. పక్షం ఏమిటి? ఇదిగో ఈ జాగ్రత్తలో కూడా వస్తువులు దృశ్యత్వం అవుతున్నాయి. హేతువులో ఉన్నట్టే పక్షంలో కూడా ఉండడము. హేతువు అనేటటువంటిది మనకి ఇక్కడ ఎత్ర ఎత్ర దృశ్యత్వం అనేది అది పక్షంలో కూడా ఉంది. దీనిని హేతు ఉపనయనము అంటాము. తస్మాత్ తథా నిగమనము. Therefore we conclude. Tasmat therefore tatha we conclude that Jagrat Prapancha is Mithya. What did we say here? Jagrat Prapancha is Mithya. Now what are we saying here? Jagrat Prapancha is Mithya, but we are adding Tasmat. Therefore Jagrat Prapancha is Mithya. So now whatever that is experienced is never there in reality. It is there relatively. In the Vyavaharika plane it may be there.
బట్ ఇన్ రియాలిటీ సత్యత్వంగా అది లేదు. వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ నెవర్ దేర్. దట్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఎవర్ దేర్. వాట్ ఈస్ దట్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్? బట్ ఈస్ ద ఎక్స్పీరియన్సర్ ద చైతన్య దట్ ఈస్ ఎవర్ దేర్ అన్చేంజింగ్. ఈ స్టేట్మెంట్స్ ని మనము 4 నుంచి 18 కారికల వరకు కొనసాగిస్తూనే ఉంటాము, రకరకాల అనాలిసిస్ తోని. ఓకే. సో భాష్యం. జాగ్రదృశ్యానాం భావానాం వైతథ్యం ఇది ప్రతిజ్ఞ. ఇదిగో మొదటి మాట చెప్పారు. దృశ్యత్వాత్ ఇది హేతు. రెండవది స్వప్న దృశ్య భావవత్ ఇది దృష్టాంత. యథా తత్ర స్వప్నే దృశ్యానాం భావానాం వైతథ్యం చదా జాగరితేపి దృశ్యత్వం అవిశిష్టం. దిస్ ఇస్ హేతూపనయన నిగమనం. ఇంకో ఈ దాంట్లో లేదు, నెక్స్ట్ దాంట్లో. సో మనం ప్రతిజ్ఞ, హేతు, దృష్టాంతము, హేతోపనయనం ఇవి పట్టుకోవాలి. అదే ఆయన చెప్తున్నారు భాష్యంలో. ఇవన్నీ 2 క్లాసుల్లో చదవకుండా డైరెక్ట్గా ఈ భాష్యం చదివితే ప్రతిజ్ఞ అంటే ఏం తెలుస్తుంది, హేతు అంటే ఏం తెలుస్తుంది, దృష్టాంతం అంటే ఏంటి తెలుస్తుంది, హేతోపనయనం అంటే ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అందుకే వీ హ్యావ్ స్పెంట్ 2 full week స్టడీ అవర్స్ ఫర్ దాట్. ఓకే. శంకరులు తర్క ప్రమాణం ద్వారా జాగ్రత్త ప్రపంచం మిథ్య అని వితర్కిస్తుంది. 4వ కారికలో గౌడపాదులు హేతువు చెప్పలేదు, శంకరులు చెప్పారు. దృశ్యత్వాతని చెప్తున్నారు. ఇదే ఇక్కడ శృతిలో ముఖ్యమైనటువంటి విషయం. 5వ కారికలో కూడా గౌడపాదులు చెప్పలేదు, ఒకటే ఒక మాట అన్నారు, ప్రసిద్ధమైన హేతు వలన అన్నారు ఆయన. ఆ ప్రసిద్ధము అంటే ఎస్టాబ్లిష్డ్ హేతు. అదే ఏమిటి? ప్రసిద్ధమైనది దృశ్యత్వాత్ అంటే కనపడుట వలన. 6వ కారికలో హేతువును ఇండైరెక్ట్ గా వివరించారు. ఆదావంతే చయన్నాస్తి. ఇది కారికలన్నిటిలోకి తలమానికమైనది. ఉపనిషత్తులలో, వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైనటువంటి అనుమాన ప్రమాణ వాక్యంగా దీన్ని కోట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు దాని వివరణ తెలుసుకుంటాం. 4వ కారిక భాష్యంలో ఆయన క్లీన్ పంచావయవ అనుమాన వాక్యాన్ని బోధిస్తున్నారు. అనుమాన వాక్యంలో మనం ఎలా 5 తెలుసుకున్నాము, ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, తర్వాత హేతుపనయనము, నిగమనము చెప్పుకున్నాము. అలాగే పంచ అవయవాలు తర్క మోడల్ని యూజ్ చేసి ఆయన భాష్యం రాశారు. జాగ్రదృశ్యానాం అన్నారు. జాగ్రత్తనందు కనపడుతున్న దృశ్యానాం, కనపడుతున్న వాటి యొక్క భావానాం. ఎప్పుడు ఇక్కడ భావ అంటే పదార్థమే, భావానాం అంటే పదార్థానాం, వస్తువులకు వైతథ్యం, మిథ్యత్వం. జాగ్రదృశ్యానాం భావానాం వైతథ్యం. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. దిస్ ఈస్ కాల్డ్ ది ప్రతిజ్ఞ. దిస్ ఈస్ కాల్డ్ ది స్టేట్మెంట్ మేడ్. దట్ ఈస్ ద గివెన్ స్టడీ క్వశ్చన్. అండ్ ఇందులో పక్షము సాధ్యము 2 కలిసే ఉంటాయి. పక్షం ఏమిటి? జాగ్రత్త. మిథ్య ఏమిటి? దాని తాలూకా సాధ్యము. జాగ్రత్తలందు కనబడుతున్నవి మిథ్య అన్నది పక్షము సాధ్యము కలిసి ఉంటాయి. కాబట్టి ప్రతిజ్ఞ. పక్షము జాగ్రత్త దిశానం భావానాం. కే సాధ్యమేమిటి? వైతథ్యము. పక్షము సాధ్యం 2 కలిపితే ప్రతిజ్ఞ. హేతు ఏమిటి? దృశ్యత్వాత్ అనేది. దృశ్యత్వాత్ ఇది హేతు అన్నారు భాష్యంలో. జాగ్రత్త నందు పదార్థములు దృశ్యములగుచున్నవి కనుక, అనుభవమగుచున్నవి కనుక అది హేతువు. దృశ్యమైనంత మాత్రాన అది మిథ్య అని ఎలా చెప్తారు? అదే మనకు ఒక డిస్కషన్. ఓకే. జాగ్రత్త దృశ్యానాం, జాగ్రత్తను కనపడుతున్న భావానాం వైతథ్యం, అది స్టేట్మెంట్. ప్రతిజ్ఞ జాగ్రత్త దృశ్యానాం భావానాం ఇస్తే పక్షం, సాధ్యం ఏమిటో వైతథ్యం. ఆ 2 కలిపితే ప్రతిజ్ఞ. హేతువు దృశ్యత్వాతీతి హేతు. దృశ్యత్వం అనేది హేతువు. జాగ్రత్త పదార్థాలు అనుభవం మగుతున్నవి కాదు, అనుభవం మగుతున్నవి కనుక. ఇక్కడ హేతువు కారికలో ఇవ్వలే, ఈయన సైలెంట్గా యాడ్ చేసేసారు. చల్లగా నెమ్మదిగా హేతు ఇదిరా నాయన అని ముందే చెప్పేశారు. కారికలో లేదు. జాగ్రత్త మిథ్య అనడానికి దృశ్యత్వం హేతువు అని ఆయనే చెప్తున్నారు. దృశ్యత్వాత్ అంటే వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఏదైనా దృశ్యమైతే వాట్ డస్ ఇట్ మీన్? దెర్ ఈజ్ ఎ రోజ్, ద రోజ్ ఈజ్ సీన్. మీన్స్ వాట్? సంబడి హ్యాస్ సీన్, దేర్ మస్ట్ బి ఎ సీయర్. ఏదైనా దృశ్యమైంది అంటే
దానికి ద్రష్ట ఉండాలి. దృశ్యం అవ్వాలి అంటే ద్రష్ట ఉండాలి. దృశ్యాలు మారినా ద్రష్ట మారడు. ఇక్కడ ద్రష్ట అంటే రమణమూర్తి శర్మ నాగరత్నం అని కాదు అర్థం. ద్రష్ట అంటే ద్రష్ట వెనకాల ఉన్న చైతన్యం. దృశ్యాలు అనేకము, ద్రష్ట లేక చైతన్యము మారదు, మారడు. ఎవరి చేతనైనా ఎప్పుడైనా ఎక్కడైనా తెలియబడకపోతే ఇట్ కెనాట్ బి అన్ ఆబ్జెక్ట్. జెన్ ఫిలాసఫీలో రాస్తారు. ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఏ ప్రాణికి చెవులు గాని, కనులు గాని, స్పర్శేంద్రియాలు గాని, 5 జ్ఞానేంద్రియాలు లేవు. కానీ ప్రాణులు ఉన్నాయి. కానీ జ్ఞానేంద్రియాలు ఏమీ లేవు. ఒక చెట్టు, పెద్ద చెట్టు, 100 ఏళ్ల చెట్టు విరిగి విరిగి పడిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. అది అది పడిపోయిందని తెలిసే అవకాశం ఉన్నదా? చాలా ప్రాణులు ఉన్నాయి, వేటికి జ్ఞానేంద్రియాలు లేవు. అంటే ఏవి చూడలేవు, వినలేవు, స్పృశించలేవు, పడిపోయిన వాసన కూడా తెలుసుకోలేవు, ఏవి అటువంటప్పుడు ఆ ప్రాణులకు చెట్టు పడినటువంటి శబ్దము గాని, ఆ దృశ్యము గాని తెలుస్తుంది? తెలియదు. శబ్ శబ్దాన్ని గ్రహించే ఇంద్రియమే లేదు, కాబట్టి శబ్దం. రూపాన్ని గ్రహించే ఇంద్రియమే లేదు, కానీ రూపం పడిపోయిందని తెలియదు. అంటే వాట్ డస్ దట్ ప్రూవ్? దేర్ మస్ట్ బి అన్ ఎక్స్పీరియన్సర్ టు హ్యావ్ ఎ దృశ్య అనుభవ. అంటే ద్రష్టకే నిజమైన ఉనికి, దృశ్యానికి నిజమైన ఉనికి లేదు. నిజమైన ఉనికి లేదనే మిథ్య అంటున్నాం. కారు మిథ్య అంటే కారు లేదని కాదు. కారు ఇది రిలేటివ్. ఈ రోజు ఉంటుంది, రేపు ఇలా ఉండదు, మారుతుంది, పాడవుతుంది, పోతుంది. ఈ కార్ అనేది దీని తాలూకా కారణం మీద డిపెండ్ అయింది, కానీ కార్యమైన కారు పర్మనెంట్ కార్. స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆ కారును తెలుసుకునే ద్రష్ట చైతన్యం లేకపోతే కారు అనేది ఉన్నదనేది తెలియదు. అదే మిథ్య. ఎక్స్పీరియన్సబిలిటీ అంటే దృశ్యత్వం ప్రీసపోజెస్ నోయబిలిటీ. There must be a knower if it is an experience. Experienceability presupposes knowability. So experiencer is a must for any experience. Drashta is a must for any drushya anubhava. What am I now? I am ever the experiencer and never the experienced. I am ever the drashta. I am never the drushya. This is the Vedanta. Experience of every object depends on the experiencer. Experiencer ఉంటేనే ఎక్స్పీరియన్స్ ఉంది, ద్రష్ట ఉంటేనే దృశ్యత్వం ఉంది. కాబట్టి దృశ్యత్వము పరతంత్రము. ది ఆబ్జెక్టివ్నెస్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ హూ ఎక్స్పీరియన్సెస్. సబ్జెక్ట్ లేక ద్రష్టయే ఉనికి. దృశ్యము పరతంత్రము. దృశ్యమునకు స్వతంత్రత లేదు. వాట్ ఈజ్ మిథ్యా? ఉన్నది స్వరూపంగా పరబ్రహ్మము. సర్వం కల్విదం బ్రహ్మ. కనపడుతున్నది నానాత్వం. ఏకత్వంలో నానాత్వం ఉన్నది ఏకత్వాన్ని చూడలేకపోతున్నాం. నానాత్వం కనిపిస్తోంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా కనపడకపోవడము వితత్వం. పరతంత్రము కావడము మిథ్యాత్వం. దృశ్యము పరతంత్రము, ద్రష్ట లేక చైతన్యము స్వతంత్రం. దృశ్యము మారుతుంది. ఇవాళ ఉన్నట్టు ఈ పువ్వు రేపు ఉండదు, ఈ చెట్టు ఎంత ఉన్న పొడుగు అంత ఉండదు, ఈ బాలుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఎప్పుడూ మారుతూ ఉంటాడు, వచ్చి పోతుంది. ఆగమ అపాయి, వికారి, పరతంత్రం ఉన్నదన్నట్టుగా కనపడటం లేదు అనే కారణము వలన వితథము లేక మిథ్యా. ఓకే. తస్మాత్ దృశ్యం మిథ్యా, ద్రష్టయే సత్యం. దృక్కునకే స్వతంత్రమైన ఉనికి. ఇంతవరకు 3 అవయవాలు చెప్పుకున్నాం. 4వ అవయవంలోకి వెళ్లకుండా ఇందులోకి వెళ్ళిపోయాం. ఏమిటి 3 అవయవాలు? ప్రతిజ్ఞ, తర్వాత హేతువు, దృశ్యం. దృశ్యత్వాత అనే హేతువు చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రతిజ్ఞ ఏమిటి? పక్షము సాధ్యము కలిపి ఉంటాయి. ప్రతిజ్ఞ అనేటటువంటిది జాగ్రత్త దృశ్యానం భావానం వైతథ్యం ఇస్తే ప్రతిజ్ఞ.
then the hetu is the drishyatvat is the hetu, and the third one is of course the drishtanta, and then the drishtanta is inclusive of the vyapti, and the fourth and fifth are the hetupanayana and the nigama. Let us see that. దృష్టాంతం నాలుగవ అవయవం అంటే ఇక్కడ మూడవ అవయవం యాక్చువల్గా. దాంట్లో నాలుగోది, దీంట్లో వేదాంతంలో నాలుగోది, తర్కంలో. దృష్టాంతం ఉదాహరణం ఏమిటి? ఉదాహరణం స్వప్న దృశ్య భావవత్ అని రాశారు భాష్యంలో. స్వప్నమునందు కనిపిస్తున్నటువంటి దృశ్యా తెలియవచ్చిన భావవత్ పదార్థముల వలె, స్వప్నములో కనబడే పదార్థముల వలె అనేది దృష్టాంతం. స్వప్న దృశ్య భావవత్, లైక్ ద ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సబుల్ ఇన్ ద డ్రీమ్. అవి మిథ్యా, అది తెలుసు. 1 నుంచి 3 కారికలు అదే చెప్పారు. మనకు స్వప్నం మిథ్యని తెలిసినా మళ్ళీ ప్రూవ్ చేసి మరీ చెప్పారు. ఆబ్జెక్ట్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఈజ్ లైక్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద డ్రీమ్ స్టేట్. దట్ ఈస్ ది వ్యాప్తి వాక్య. బోత్ ఆర్ ఎక్స్పీరియన్సబుల్. వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ద స్వప్న వస్తు అండ్ ది జాగ్రత్త వస్తు? జాగ్రత్త వస్తు ఈజ్ ఎక్స్పీరియన్సబుల్, స్వప్న వస్తు ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్సబుల్. దృశ్యత్వం అనేది రెండిటికి సమానం. దృష్టాంత ఏమిటి అని దృష్టాంతం. స్వప్నములో వస్తు అనుభవం మిథ్య, 1, 2, 3 కారికల్లో చేసుకున్నాము. ఉదాహరణ చెప్పినప్పుడు దృష్టాంతానికి వ్యాప్తి కలిపి చెప్పారు. ఆచార్యులు వ్యాప్తి చెప్పలేదు, దృష్టాంతం మట్టుకు ఇచ్చారు. ఏమిటిచ్చారు? స్వప్న దృశ్య భావవత్ అనేటటువంటి దృష్టాంతాన్ని ఇచ్చారు. వ్యాప్తి మనం చెప్పలేదు. మనం వ్యాప్తి రాద్దాం, ఎందుకంటే దృష్టాంతానికి వ్యాప్తి కలిపితేనే ఉదాహరణ అవుతుంది. వ్యాప్తి ఏమిటవుతుంది ఉదాహరణ? ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం. ఎక్కడెక్కడైతే ఆబ్జెక్టిఫై చేయగలమో దేనినైనా అది మిథ్యా. యథము యథా స్వప్న దృశ్య భావవత్. యథా స్వప్న దృశ్య భావవత్ హి హస్ ఆల్రెడీ గివెన్ as the దృష్టాంత. We have added the extra vyapti here. ఎత్ర ఎత్ర దృశ్యత్వం on the left side, తత్ర తత్ర మిథ్యాత్వం on the right side. That is the vyapti. So if you add the vyapti to the drishtanta, it becomes the udahara. నాలుగవది ఏమిటి? తథాచ అయం హేతుపనయనం. హేతు పక్షమునందు ఉండాలి. హేతు ఏమిటి ఇక్కడ? వాట్ ఈస్ ద హేతు హియర్? హేతు హియర్ ఈజ్ దృశ్యత్వం. దృశ్యత్వం ఈజ్ దేర్. పక్షం ఏమిటి? ఇప్పుడు స్టడీ జాగ్రత్త. జాగ్రత్త హ్యాస్ గాట్ దృశ్యత్వం. హేతు పక్షమునందు ఉంది. దృశ్యత్వం ఈస్ దేర్. ద హేతు దృశ్యత్వం ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ద పక్ష. దట్ ఈస్ ద నాలుగవది. యథా తత్ర యథా స్వప్నే దృశ్యానాం భావానాం వైతథ్యం తథా జాగరితే అపి హేతుపనయనం అని ఆయన రాశారు. యథా స్వప్నే తత్ర దృశ్యానాం భావానాం వైతథ్యం. ఏ విధముగా స్వప్నమునందు కనిపిస్తున్న పదార్థములు వైతథ్యము, దృశ్యానాం కనబడుతున్న భావానాం పదార్థానాం వైతథ్యం. తత్ర అదే విధం, ఈ విషయమునందు. తథా అదే విధముగా జాగరితే అపి, జాగ్రత్తనందు కూడా అనేది హేతుపనయనం. యథా తత్ర స్వప్నే భావానాం దృశ్యత్వం తథా జాగరితే అపి భావానాం దృశ్యత్వం. ఇఫ్ యూ రీరైట్ ది అబౌవ్ స్టేట్మెంట్ యూ గెట్ లైక్ దట్. యథా తత్ర స్వప్నే భావానాం దృశ్యత్వం తథా జాగరితే అపి భావానాం దృశ్యత్వం. అవిశిష్ట అన్నారు అక్కడ భాష్యంలో. అంటే విశేషము విశిష్టము లేదు. విశిష్టం అంటే స్పెషాలిటీ. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ దిస్ ఆస్పెక్ట్ బిట్వీన్ ద స్వప్న అండ్ ది జాగ్రత్త. విశేషము విశిష్టము భేదము లేదు. అంటే అవిశిష్ట సమానము. వాట్ ఈస్ సమానము? దృశ్యత్వం ఈస్ ద హేతు విచ్ ఈస్ కామన్ టు బోత్. అవిశిష్ట దృశ్యత్వం అనేటటువంటి హేతువులో అటు స్వప్నమునందు ఇటు జాగ్రత్తనందు ఒక్కలాగే ఉన్నాయి. పొగ ఉండడం అనేటటువంటి హేతువునందు ఆ వంటశాలలోను ఈ పర్వతంలోను ఒక్కలాగే ఉన్నాయి. అవిశిష్ట అన్నట్టుగా స్వప్న జాగ్రత్త పదార్థాలు రెండు అనుభవం అగుచున్నాయి. దృశ్యత్వము ఎక్స్పీరియన్సియబుల్. హేతు ఉపనయన నాలుగవ అవయవము. తథాచ అయం హేతు ఉపనయనం. ఇవన్నీ 4 కారికలు లేవు. ఎలా పట్టుకొచ్చారు ఇవన్నీ? శంకరులు స్వతంత్రంగా తానే తర్క ప్రమాణం ప్రకారంగా ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ లేక దృష్టాంతము, హేతోపనయనము
నిగమనము అని ఆయనే రాసిపెట్టి మనకు చెప్తున్నారు. తస్మాత్ జాగరితే అపి, ఎప్పుడైతే తస్మాత్ అని మొదలు పెట్టామో అది నిగమన వాక్యం అవుతుంది అనేది కారికలో ఉన్నది. తస్మాత్ జాగరితే అపి, కనుక జాగ్రత్తనందు కూడా దృశ్యత్వము సమానమే. సో ద కన్క్లూషన్, వాట్ ఈస్ ద కన్క్లూషన్? సమానం, రెండిట్లోనూ హేతు సమానంగా ఉంది కాబట్టి జాగరితే అపి వైతథ్యం స్మృతం. వైతథ్యం నిశ్చితం అనర్థం. స్మృతం అంటే నిశ్చితం. జాగరితే అపి, జాగ్రత్తనందు కూడా వైతథ్యం స్మృతం. ఓపెనింగ్ లో ఏం చెప్పాము? జాగరితే వైతథ్యం, జాగ్రత్త అనుభవాలు మిథ్య, అది ప్రతిజ్ఞావాక్యం. తస్మాత్ జాగరితే అపి వైతథ్యం స్మృతం. స్మృతం మీన్స్ నిశ్చితం. దిస్ ఈజ్ నిగమనం. ద వరల్డ్ ఈజ్ అన్రియల్. వై? బికాజ్ ఇట్ ఈస్ అపియరింగ్. తస్మాత్ జాగరితే అపి వైతథ్యం స్మృతం ఇది నిగమనం. అంతఃస్థానాత్ సమృతత్వేన చ స్వతంత్ర దృశ్యానాం భావానాం జాగ్రత్త దృశ్యేభ్యో భేదః. అంతఃస్థానత్వము సమృతత్వము అనేటటువంటి స్వప్న వస్తువులకు కలవు, స్వప్నములో కనబడుతున్న పదార్థములకు కలవు, జాగ్రత్త వస్తువులకు అలా లేదు. భేదము. దృశ్యత్వం అసత్సత్యం చ అవిశిష్టం ఉభయత్ర. రెండు లోని ఉభయత్ర, అటు స్వప్నంలోను ఇటు జాగ్రత్తలను కూడా దృశ్యత్వము అసత్యత్వము లేక అనిత్యత్వము అనేటటువంటివి అవిశిష్టం, సేమ్, నో భేద అదే చెప్తాం. చూడండి, తస్మాత్ జాగరితే అపి వైతథ్యం స్మృతం. ఒక్క వేదాంతంలోనే ఈ విధమైన నిశ్చయం కనబడుతుంది. మిగిలిన అన్ని దర్శనాలలోనూ సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ద్వైత, విశిష్టాద్వైతాలన్నిటిలో కూడా ప్రపంచము కనపడుతోంది కాబట్టి సత్యము. జగన్మిథ్య అని చెప్పరు. జగన్మిథ్య అని చెప్పడానికి ఇక్కడ మూడు కారణాలు. ఒకటి కార్యత్వము, రెండవది దృశ్యత్వము, మూడవది అసత్యత్వము లేక అనిత్యత్వము. వేదాంతంలో చెప్తారు. జగత్ సత్యం దృశ్యత్వాత్. ఫర్ హోమ్? వైశేషిక, పూర్వమీమాంస, ద్వైత, విశిష్టాద్వైత, న్యాయ, సాంఖ్య. Because we experience it, it must be having the satta, satyatvam. That is the vadana of the other darshanas. In Vedanta darshana, jagan mithya drishyatvat. Then what is satya? Brahma satyam. That is the first chapter's conclusion. తురీయం సత్యం. మిగతావన్నీ ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం. చదివారుగా? మన్యంతే అనుకుంటారు ఎవరు? నాలుగు చతుర్థం మన్యంతే, ఇట్ నాట్ చతుర్థం. హౌ కెన్ ఇట్ బి వన్ యాజ్ వెల్ యాజ్ ఫోర్? వన్ కెనాట్ బి ఫోర్, ఇస్ ఇట్? ఇఫ్ యు సే ఏకం, ఇట్ కెనాట్ బి చతుర్థం. ఇఫ్ ఇట్ ఈస్ వన్, it cannot be four. If it is four, it cannot be one. Yeah, it will be. Some people consider three and say this is the fourth. చతుర్థం మన్యంతే. స ఆత్మ స విజ్ఞేయ. అది తెలుసుకొని తీరాలరా నువ్వు పుట్టినందుకు అన్న. జగన్మిథ్యా దృశ్యత్వాత్. జగన్మిథ్యా, జగత్ సత్యం దృశ్యత్వాత్. అదర్ దర్శనాలు. జగన్మిథ్యా దృశ్యత్వాత్, సేమ్ దృశ్యత్వాత్. We used to prove here that Jagat is Mithya. Again and again I am telling, Mithya does not remove the Jagat from your eyes. Jagat will continue to exist, but it will have only a relative status and not an absolute status. That is what we call as Mithya. అతి విలక్షణమైన, అతి విశిష్టమైన, అరిగించుకోలేము అన్నట్టుగా ఉన్న పరమ సత్యము మాండూక్యం యొక్క ప్రత్యేకత. చక్కగా అరిగించుకోగలం. శంకరులు కారిక రెండవ పాదాన్ని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. మొదటి పాదం అయిపోయేది, నిగమనం వరకు అన్ని చెప్పేశారు. ప్రతిజ్ఞ, హేతు, దృష్టాంతం లేక ఉదాహరణ, హేతోపనయనం, నిగమనం. రెండవ పార్ట్ చాలా ఇంపార్టెంట్. రెండిటిలో సామ్యం ఏమిటి? జస్ట్ ఇమాజిన్ స్వప్న అండ్ జాగ్రత్త. వాట్ ఆర్ ద టూ థింగ్స్? ఈ స్వప్న అండ్ జాగ్రత్త వన్ అండ్ ద సేమ్. ఇది కూడా ఒక స్వప్నమా అంటారు. అది కూడా, ఇది పెద్ద స్వప్నం, అది చిన్న స్వప్నం. అయితే జాగ్రత్త స్వప్నం ఒకటేనా? మరి ఒకటే అయితే రెండు పేర్లు ఎందుకు?
దీన్ని స్వప్నం అని అనొచ్చు కదా, దీని జాగ్రత్త అని, దాన్ని స్వప్నం అని రెండు పేర్లు ఎప్పుడైతే పెట్టారో రెండిటిలో కొంత విభిన్నత ఉండి ఉంటుంది, కొంత సామాన్యత కూడా ఉండి ఉంటుంది. ప్రపంచంలో చూడండి, ఏదైనా రెండు వస్తువులను, ఈ రెండు వస్తువులు చూస్తే దాంట్లో సామాన్యత ఉంటుంది, విభిన్నత కూడా ఉంటుంది. జాగ్రత్త స్వప్నములు ఒకటేనా లేక వేర్వేరా? వేర్వేరా అంటే టోటలీ డిఫరెంటా లేక పార్షియలీ డిఫరెంటా? ఇఫ్ పార్షియలీ డిఫరెంట్, what are the things that are common, what are the things that are not common? అన్ని విషయాలలో ఒకటి కాదని గౌడపాదులు బోధిస్తున్నారు. స్వప్నము జాగ్రత్త ఒకటే కాదురా, రెండు వేర్వేరు అంశములు. కానీ రెండు అంశాలు మటుకు ఒక్కటే. దృశ్యత్వం, అనిత్యత్వం. దృశ్యత్వం, సత్యత్వం is not there for స్వప్న. దృశ్యత్వం is there, so it is అనిత్యం. And this is same as in the Jagra. If so, what are the differences? Let's say I said he is a lion. అంటే ఏంటి? వాడు వాడు సింహంలా ఉన్నాడని అర్థం. ఈజ్ ఎ లయన్ ఇన్ హిజ్ బ్రేవరీ. ఆ ధైర్యంలో, ఆ బ్రేవరీలో, ఆ వేలర్లో లయన్లా ఉన్నాడు. But what are the differences? Lion is an animal. He is a human being. Lion is walking on 4 feet. This fellow is walking on 2 feet. Lion cannot think like this fellow thinks about Atmajnana, and he can think about Atmajnana. There are several dissimilarities. Lion doesn't wear a dress. This fellow cannot be without dress. So there are several dissimilarities. But when I say he is a lion, there are certain attributes which are common between this man and the lion. When I say there he is a lion, it doesn't mean he is identically equal to a lion. I am not saying that. The similarity and differences also are there. I say Mr. Ramanamurthy is the pillar of Indian Overseas Bank. Okay? Or Mr. Nagaravi Shankar is the pillar of his organization. What does that mean? Is he a stambha? No, he is not Jada. So there are certain, don't look for the differences. పిల్లర్కి నాగేశ్వర రవిశంకర్కి ఈ ఉదాహరణలో ఏ విధముగా మనము భిన్నత్వాన్ని చూడము, ఏకత్వాన్ని చూస్తాము, దాన్ని చూడాలి. అద్వైత వేదాంతము భిన్నత్వాన్ని చూడదు. భిన్నత్వం ఉంటుంది. భిన్నత్వం ఉంటున్నా భిన్నత్వాన్ని దాటి ఏకత్వాన్ని చూడడమే అద్వైతము. There will be differences for sure in any two objects that you take. Even the twins of born to the same parentage, there will be differences. Why are you worried about the differences? Look at the unity, look at the oneness, look at the similarity. That is the entire Advaita Vedanta. It's not about the differences. Nobody negates the differences. Differences are but there. But you should not look at the differences. You must look at the similarity. Sukha dukkhe same kritva labha labhau jaya jayau తతో యుద్ధాయ యుధ్యస్వ. ఇంతకన్నా ఏమని చెప్తారండి? సుఖ దుఃఖే సమీకృత్వ. సుఖం అండ్ దుఃఖం ఆర్ ద సేమ్? దే ఆర్ వైడ్ అపార్ట్. లాభ అలభ అబ్సల్యూట్లీ ఆపోజిట్ పోల్స్. జయ అపజయ దే ఆర్ ఆల్సో వైడ్ డిఫరెంట్. బట్ వై డు యూ లుక్ ఎట్ ద డిఫరెన్సెస్? దెర్ ఈస్ సమ్ సేమ్నెస్ ఇన్ బోత్ ద థింగ్స్. Look at the sameness. What is the sameness between Sukha and Dukkha? Both are anubhavas. Labha and alabha, both are the experiences. Okay, who is experiencing? Yeah, the Chaitanya is making you to experience. There is a unity in the Chaitanya between those things. That is the teaching there. Sukha dukkhe same kritva labha labha jaya jayavu tato yuddhaya yujyasva. Yuddhamunandu pattudala kaligi undu. Yujyasva naivam papamavapsyasi. దీని వలన నీకు ఏ విధమైన పాపం అంటే పుణ్యం కూడా. పాపం అంటే సుఖము దుఃఖము లాభము జయములు. నీకు పాప పుణ్యములు అంటావు. దట్స్ ద టీచింగ్ హియర్. వాట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ వేదాంత? వేదాంత నెవర్ అలౌస్ యూ టు లుక్ అట్ ద డిఫరెన్సెస్. అద్వైత వేదాంత ఆల్వేస్ ప్రాంప్ట్స్ యూ అండ్ ఫోర్సెస్ యూ టు లుక్ అట్ ద సిమిలారిటీ. దిస్ ఇస్ ద ప్రొఫౌండ్ మెసేజ్. మనం ఏం చేస్తాం? ద మూమెంట్ ఐ సీ అన్ ఆబ్జెక్ట్,
ఐ ఆల్వేస్ ట్రై టు లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఓ ఈ చీర ఆ చీరలా లేదే, ఇది దీనంత ఖరీదు లేదే, దాని బోర్డర్ దీనికి లేదే. ఓకే. మనుషులు, ఈ మనిషికి ఆ మనిషికి పోలికే లేదు. ఈయన చాలా పొడుగు, ఆవిడ చాలా పొట్టి, ఈయన మగ ఆయన, ఆమె ఆమె స్త్రీ. వై యు ఆర్ ఆల్వేజ్ లుకింగ్ ఎట్ దట్. అద్వైతం ఎప్పుడు భేదాలను చూడదు. భేదములు చూడవద్దు, చూడవద్దు, చూడవద్దు. నైహ నానా అస్తి కించన. భేదత్వమే మృత్యువు, ఏకత్వమే మోక్షము. ఎన్ని ఉపనిషత్తులు చూస్తూ. సరే, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, రెండు, ఈ రెండు ఒకటా వేరే? చెప్పండి కమలా. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు ఒకటా రెండా? చెట్టుగా ఇదే, కానీ డిఫరెంట్ ఉంది కదా, డిఫరెన్స్ ఉంది. మామిడి చెట్టు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది డిఫరెన్సెస్ వెదర్ విచ్ ఈస్ గివింగ్ మామిడి ఫ్రూట్ అండ్ కొబ్బరి ఫ్రూట్, బట్ లుక్ చెట్టు ఎట్ ద అనేది ట్రీనెస్. ద ట్రీనెస్ ఆర్ చెట్టుత్వం, వృక్షత్వం రెండిట్లో ఒక్కటే. ఒకటే ఉంది. రెండిట్లో ఉన్న ప్రాణత్వం రెండిట్లో ఒక్కటే. అవును. రెండిట్లో ఉన్న చేతనత్వం రెండిట్లో ఒక్కటే. వై ఆర్ యూ వరీడ్? దిస్ ఇస్ మామిడి చెట్టు అండ్ దిస్ కొబ్బరి చెట్టు. వ్యవహారంలో ఓకే, మామిడి చెట్టు హ్యాస్ గాట్ వన్ వ్యవహారం అండ్ కొబ్బరి చెట్టు హ్యాస్ గాట్ అనదర్ వ్యవహారం. దే ఆర్ నాట్ సేయింగ్ దట్. But when you చెట్టు look at the reality, focus on the unity or the equality or sameness. Don't focus on the difference. Okay. Now, నాగరత్నం గారు, కమల గారు వేరే ఒకటే? చెప్పండి నాగరత్నం గారు. చైతన్యపరంగా ఒకటే. అంతే. మిగతా ఏ పరమైనా నాకు అక్కర్లేదు. అది That is the look of the jnani. A jnani does not consider any other parameter other than the indwelling Chaitanya. తదేవాహమస్మి, తదేవాహమస్మి, తదేవాహమస్మి. మొత్తి చెప్తున్నారు. వై ఆర్ యు వరీడ్ అబౌట్ ద డిఫరెన్సెస్ ఆఫ్ నాగరత్నం అండ్ కమలగారులు? వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఏకత్వ. అలా అద్వైత దృష్టికోణంలో ఏకత్వమకే కానీ భిన్నత్వానికి తావు లేదు. సమస్త ప్రపంచంలో భిన్నత్వం వ్యావహారికంగా ఉండే తీరుతుంది. ఆ భిన్నత్వంతో నీకు ఏమి పని? భిన్నత్వాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ భిన్నత్వ, ఇన్ స్పైట్ ఆఫ్ ద్వైత, యు ఆర్ అన్ అద్వైతిన్ బికాస్ యు సీ ద ఏకత్వం. Advaita is not, when you remove the Advaita, you can never remove the Advaita from the world. And in fact, you should not. Let the Dvaita be there, let the Bhinnatva be there. I am not at all concerned with the Bhinnatva. I am only interested in the Eka. భిన్నత్వము వ్యభిచరిస్తుంది, వచ్చిపోతుంది, వికారము, పరతంత్రము. ఇవి ఉన్నాయా ఈ లక్షణాలు? భిన్నత్వం ఉంటుందా? ఇవాళ ఉన్నటువంటి నాగరత్నం గారు, రేపు ఉండేటటువంటి నా కమల గారు ఒకేలాగా వాళ్ళు మార్పులు ఎంతలా ఉంటాయి? మారిపోతూ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి, వికారాలు కలుగుతాయి. మార్పు అనేది తప్పదు. ఇవన్నీ కూడా పరతంత్రము, అంటే చైతన్యం మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ చైతన్యాన్ని తీసిస్తే నాగరత్నం గారు లేరు, కమల గారు లేరు, కొబ్బరి చెట్టు లేదు, మామిడి చెట్టు లేదు. కనుక వ్యతథము. వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ దృశ్యత్వం automatically brings the భిన్నత్వం. భిన్నత్వం automatically brings the వ్యభిచారిత్వం. భిన్నత్వం automatically brings the వికారిత్వం. Automatically becomes the మార్పు, చగుణత్వం అండ్ పరతంత్రం. Therefore వితథం. జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము చాలా కోణాలలో వేర్వేరు. I'll show you now. జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము చాలా యాంగిల్స్లో వేర్వేరు. ఆ డిఫరెన్సెస్ని చూడకు, ఏకత్వాన్ని చూడు. ఏకత్వం ఏమిటి? దృశ్యత్వము అనిత్యత్వములో ఒక్కటే. వాటిలో వైవిధ్యం ఉన్నది కాబట్టే వాటికి వేరు వేరు పేర్లు పెట్టారు. నీ పని ఏమిటి? పేర్లు రూపాలు చూడటం కాదు, తత్వాన్ని విచారణ చెయ్యి. నీ విచారణ ఏకత్వ దర్శనం అయి ఉండాలి. పేరు రూపముల మీద, భిన్నత్వం మీద బుద్ధి పెట్టకు. జాగ్రత్త ఏమిటి? బహిష్ప్రజ్ఞ. స్వప్నం అంతఃప్రజ్ఞ. ముందే చెప్పేశారు, జాగ్రత్త బహిష్ప్రజ్ఞ, స్వప్నం అంతఃప్రజ్ఞ, తురియం జాగ్రత్త బహిష్ప్రజ్ఞ కాదు, అంతఃప్రజ్ఞ కాదు. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ద డిఫరెన్సెస్ ఇన్ తురియ, ఈజ్ లుకింగ్ అట్ ఓన్లీ ద చైతన్య.
జాగ్రత్త కొంత కొనసాగుతుంది, ఇవాళ ఉంటుంది, మళ్ళీ రేపు వస్తుంది, ఇదే రిపీట్ అవుతుంది, ఈ సోఫా ఇక్కడే ఉంటుంది, ఆ టేబుల్ అక్కడే ఉంటుంది. స్వప్నం ఇవాళ ఉన్నది రేపు రాదు. ఎవరైనా ఇక్కడున్న వాళ్ళు ఒకే స్వప్నాన్ని ఈ 60-70 ఏళ్ల జీవితంలో మళ్ళీ పూర్తిగా యథాతథంగా చూసిన వాళ్ళు ఉన్నారా? సమ్ సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ పూర్తిగా అదే స్వప్నాన్ని మనం ఎప్పుడు చూడం. అది కొనసాగదు. ఇన్ఫాక్ట్ మధ్యలో వాష్రూమ్కి లేచి తిరిగి పడుకుంటే ఆ స్వప్నం పోతుంది, మళ్ళీ కొత్త స్వప్నం రావచ్చు, రాకపోవచ్చు. దేర్ ఇస్ నో కంటిన్యూటీ ఇన్ ద స్వప్న, బట్ ఇన్ ద జాగ్రత్త దేర్ అపియర్స్ టు బి ఏ వ్యావహారిక కంటిన్యూటీ. ఓకే, దట్ ఈస్ వన్ డిఫరెన్స్. జాగ్రత్త ఈజ్ బహిష్ప్రజ్ఞ, స్థూలానుభవము. స్వప్నం ఈజ్ అంతఃప్రజ్ఞ, సూక్ష్మ అనుభవము. మనో అనుభవములు సూక్ష్మములు, ఇంద్రియ అనుభవములు స్థూలములు. జాగ్రత్త బహిష్ప్రజ్ఞము, స్థూలము. స్వప్నము అంతఃప్రజ్ఞ, దట్ ఈజ్ సూక్ష్మము. జాగ్రత్త relatively a little prolonged. Swapnam will never continue once broken. జాగ్రత్త వ్యవహారికము, స్వప్నము ప్రాతిభాసికము. జాగ్రత్తతో వ్యవహారాలు చేయగలను, స్వప్నంలో వ్యవహారాలు చేయలేను. స్వప్నంలో డబ్బు ఇచ్చి పుచ్చుకున్నట్టు అనిపించినా అది వ్యవహారం జరగదు. ఎక్కడా ఆ డబ్బుకి ఆ ఇవ్వడానికి అది స్వప్నం డబ్బే అవుతుంది, కాబట్టి ఉత్తుత్తి అయిపోతుంది. జాగ్రత్త వ్యవహారికం, స్వప్నం ప్రాతిభాసికం. జాగ్రత్త ఈశ్వర కల్పితం, కారణ శరీరంలో ఈశ్వరం నుంచి జాగ్రత్త వచ్చింది. స్వప్నము నాలోనున్న కారణ శరీరంతో వచ్చింది, స్వకల్పితం. రెండు కూడా వాసనామయమే. ఈశ్వరుడు జగత్తుని ఎలా కల్పించాడు? సమష్టి వాసనలను ఈ జగత్తుగా కల్పించాడు. అది స్వప్నంలో జాగ్రత్తలో తెలుస్తుంది. స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా మనస్సు నుంచేనైనా మనసు దేవుడే కల్పించాడు. ప్రశ్నోపనిషత్తు చెప్పింది. అంటే ఈ మనసులో ఉన్న వాసనలే మళ్ళీ అక్కడ ప్రొజెక్ట్ అయ్యాయి. అంటే ఒకటి మనోకల్పితము, ఒకటి ఈశ్వర కల్పితము. చూసారా ఎన్ని డిఫరెన్స్లు? జాగ్రత్త బహిష్ప్రజ్ఞ, స్థూలము. స్వప్నం అంతఃప్రజ్ఞ, సూక్ష్మము. జాగ్రత్త రిలేటివ్లీ కంటిన్యూస్, స్వప్నం విల్ నెవర్ కంటిన్యూ వన్స్ ఇట్ ఇస్ బ్రోకెన్. జాగ్రత్త వ్యవహారికము, స్వప్నము రిఫ్లెక్షన్ ప్రాతిభాసికము. ఒకటి అంతర్దర్శనము, మనోనిర్మితము. ఒకటి ఈశ్వర కల్పితము, ఒకటి స్వకల్పితము. రెండు కూడా వాసనల నుంచే పుట్టాయి. Kindly understand the similarity. The appeal by Advaita Vedanta teachers like Gaudapada and Shankaracharya is they're appealing to the public and the people around. Please understand the similarity. Do not focus on the differences. A great rule of Advaita Vedanta. జాగ్రత్త స్వప్నములకు భేదం ఉన్నది. వైతథ్య ప్రకరణము భేదములను వితర్కించుటకు కాదు. ద పర్పస్ ఆఫ్ వైతథ్య ప్రకరణ ఈజ్ నాట్ టు లిస్ట్ ఆల్ ద డిఫరెన్సెస్ ఆఫ్ స్వప్న అండ్ ది జాగ్రత్త. The Vaitadhya Prakarana is to look at the Jagrat as the Mithya based on the Mithyatva of the Swapna Prapancha, based on the similarity. స్వప్నంలో వలె జాగ్రత్త వైతథ్యము అని నిరూపించుకొనుట కొరకు, నిరూపించుటకు కూడా కాదు, నిరూపించుకొనుట కొరకు. ఫర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీవన్ ఎనీథింగ్. That's not my business to convince others. First of all, in Nityatyasa, I must convince and prove to myself that all the differences are but unreal. The only reality, Satyatva and Nityatva, is for the Chaitanya. For whom I have to prove? I have to prove for myself. Okay? Rendu anityamo drishyamo. యదృశ్యం తన్నశ్యం. ఒకటి స్వల్పకాల అనుభవము స్వప్నము, ఇంకొకటి కొంచెం దీర్ఘకాల అనుభవం. అనంత కాల పరిమాణంలో, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో మానవ జీవిత పరిమాణం 60, 70, 80, 100 ఏళ్ళు ఎంత మాత్రం. స్వభావ అంతకి ఉంటాడు ఆయన. నచికేతు దృశ్యత్వం అనిత్యత్వం అనే అంశాలు ఒకటే కనుక స్వప్నము వలె జాగ్రత్త విత్తత్వము కనుక అవి మిథ్యా. అదేమిటైంది? జాగ్రత్త మిథ్యా జాగ్రత్త ప్రపంచము, మిథ్యా స్వప్న ప్రపంచము. మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ
అన్నట్టుగా ఆ మ్యాంగో కోకోనట్ నామరూపాలను కొట్టేస్తే ట్రీనెస్ ఎలా ఒక్కటో జాగ్రత్త మిథ్యా ప్రపంచము, స్వప్న మిథ్యా స్వప్న ప్రపంచంలో ప్రపంచము సేము జాగ్రత్త స్వప్నాలు కొట్టేస్తే మిథ్యా ప్రపంచం దిస్ ఇస్ మిథ్యా ప్రపంచం, దట్ ఈస్ మిథ్యా ప్రపంచం, దిట్ ఈస్ ట్రీ, దట్ ఈస్ ఆల్సో ట్రీ, దిస్ ఈస్ చైతన్య నాగరత్నమ్మ, దట్ కమలమ్మ ఈజ్ ఆల్సో చైతన్య. Unreal Jagat, unreal Swapna. The similarity is, what is the similarity between them? Both are unreal. Unreality is similarity. But one is subjective inside, the other is objective. I can pick it up with my Indriya. Whereas Swapna, I cannot pick it with my Indriya. One is externally unreal, the other is internally unreal. One is Ishvara Kalpita, the other is Jiva Kalpita. Antastanattu Samrutattvena. అంతఃస్థానాత్ అంటే లోపల ఉండుట అనేటటువంటి ధర్మము, సమృద్ధత్వేన అంటే స్పేస్ చాలదు అనే ధర్మము, స్వప్న దృశ్యానాం భావానాం స్వప్న దృశ్యముల ఎందలి భావముల పదార్థముల వలె జాగ్రత్త దృశ్యేభ్యో జాగ్రత్తలో కనిపిస్తున్న పదార్థముల యందు భేద, దే ఆర్ నాట్ ద సేమ్, దే ఆర్ డిఫరెంట్. యూ డోంట్ హ్యావ్ టు రైట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఫర్ దట్. అంతఃస్థానాత్తు సమృద్ధత్వేన, ది ఇంటర్నాలిటీ అండ్ ది ల్యాక్ ఆఫ్ స్పేస్ ఇన్ స్వప్న దృశ్యానాం భావానాం, స్వప్న దృశ్యమైనటువంటి స్వప్నములో కనపడిన పదార్థములకు జాగ్రత్త పదార్థములకు భేదము కలదు. అంటే జాగ్రత్త అంతఃస్థానాత్ అనే ప్రాబ్లం లేదు, సమృద్ధత్వం అనే ప్రాబ్లం అంతకంటే లేదు. ఉచిత దేశకాల అభావం అనేది వర్తించదు. దృశ్యత్వం అసత్వత్య అవిశిష్టం ఉభయత్ర నిర్భాష్యంలో. ఒకటి దృశ్యత్వము, రెండవది అనిత్యత్వం లేక అసత్యత్వం. అసత్యత్వం అనిత్యత్వం అనేది ఒకటి, రెండు అనిత్యము. అది ఉండదు, ఇది ఉండదు, అది పోతుంది, ఇది పోతుంది. కలహ క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచిత్ ఆశావాయు. దృశ్యత్వం అసత్యత్వం చ అవిశిష్టం. విశిష్టం అంటే డిఫరెంట్, అవిశిష్టం అంటే నో డిఫరెంట్. ఉభయత్ర రెండిటి యందు దృశ్యత్వము అసత్యత్వము అనే వాటిలో ఏ విధమైన విశిష్టత డిఫరెన్స్ లేదు, ఆ రెండు సేమ్. ఓకే, రెండిటి యందు దృశ్యత్వము అసత్యత్వము విశిష్టము లేదు, సిమిలర్, నో భేద. అవిశిష్టం సమానం, భేదము లేదు. మిగిలిన విషయాల్లో భేదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఆ భేదాలు మనకి వద్దు. ఎందుకు? మనం అద్వైత వేదాంతాన్ని చదువుకుంటున్న వాళ్ళము కనుక భేదముల సరుకుగొనను, భేదములతో నాకు పని లేదు. దృశ్యత్వం అనేది ఇక్కడ శంకరులు హేతువుగా తీసుకున్నారు. అసత్యత్వం అనే దాని హేతువుని 6వ కారికలో, మిగతా ఉపనిషత్తులలో కార్యత్వం అనేటటువంటి హేతువును తీసుకుని ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తులో కూడా కార్యత్వం మళ్ళా వస్తుంది. కార్యత్వం, దృశ్యత్వం, అసత్యత్వం. దృశ్యత్వం is taken here in this karika and the next one. Asatyatvam is demonstrated in the 6th karika onwards, and karyatvam also will come at some time. ఇక్కడ ఆనందగిరి గారు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఇది ఎక్కడా ఉండదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనుమాన ప్రమాణానికి పక్షానికి దృష్టాంతము వేరు వేరు అయి ఉండాలి. సరే, పక్షం అంటే కొండ, పర్వతం, దృష్టాంతము పొగ. ఓకే, దృష్టాంతం ఏమిటి? పొగ కాదు. దృష్టాంతం ఏమిటి? యథా పాకశాల అంటే వంట ఇంటి యందు అగ్ని పొగ అని ఉన్నాయి. వంట ఇల్లు, ఇక్కడ ఏమిటి? వంట ఇల్లు అనేది దృష్టాంతంలో ఉండేటటువంటి ప్లేసు. పక్షం ఎక్కడుంది? పర్వతం. ఈ రెండు ఒకటవుతే అనుమాన ప్రమాణం కుదరదు. ఇఫ్ వంట ఇల్లు హ్యాపెన్స్ టు బి ఆన్ ద పర్వత, let us say somebody is cooking in the parvata, with a yaga is going on the, then the yaga automatically is producing the poga. So దృష్టాంతము పక్షము వేరు వేరు అయి ఉండాలి, ఒకటి అయితే పొసగదు. రామ ఈజ్ ఇంటెలిజెంట్ లైక్ రామ అని అనుకోండి. రాముని అంత తెలివాడు, ఈ రాముడే ఈ రాముని అంత తెలియదు, కుదరదు. The example, Drishtanta, the question or locus paksha cannot be the same.
they must be different. Now examine whether Swapna is the Drishtanta and Paksha is the Jagrat. If they are same, you cannot apply Anumana Pramana according to Anandagiri's wonderful disposition. Now, we have to accept that Swapna must be different from the Jagrat. Then only I can extrapolate the Drishtanta of Swapna onto the Jagrat. If they are identically equal, Swapna and Jagrat, then this Drishtanta will not work. That is what exactly he is saying. The Swapna and Jagrat are but different. But look at the similarity. Don't concentrate on the difference. దృష్టాంతం ప్రసిద్ధమై ఉండాలి. స్వప్నం చాలా ప్రసిద్ధమైన దృష్టాంతం. జాగ్రత్త పక్షము దృష్టాంతము, జాగ్రత్త స్వప్నము 100% ఒకటే అయితే అనుమాన ప్రమాణం కుదరదు. స్వప్నము ఇస్ నాట్ జాగ్రత్త. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ స్వప్నము. అనుభవం ఆల్సో. స్వప్నంలో ఎన్నో వ్యవహారం కాదు, ఇక్కడ వ్యవహారం జరుగుతుంది. అది చిన్నదిగా ఉంది, చాలా పొడుగ్గా ఉంది. అందులో ఉన్నటువంటివన్నీ మనోకల్పితాలు, ఇక్కడ ఈశ్వర కల్పితాలు. No differences ఉన్నాయి రెండింటికి. We have to accept that Swapna is not Jagrata. Then only you can apply this on. దృష్టాంతం విషయంలో కొంచెం కూడా సందేహం ఉండకూడదు. దృష్టాంతం ఏమిటి? స్వప్నంలో వస్తువులు మిథ్య. దాంట్లో సందేహం ఉందనుకోండి, మరి జాగ్రత్తగా అప్లై చేయడానికి అవ్వదు. స్వప్నంలో ఒక్కొక్కసారి వస్తువులు రియల్ అవుతాయండి. ఇప్పుడేమో స్వప్నంలో అన్నిసార్లు అన్రియల్. అలా ఉంటే మరి ఆ స్వప్నం పనికిలేదు. ఓకే, దెర్ ఇస్ నో డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, స్వప్నంలో ఉండేటటువంటి వస్తువులు ఎప్పుడూ మిథ్య అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. అప్పుడే దాని ఇక్కడికి తీసుకురాగలి. ఇక్కడ జాగ్రత్త విచారణీయ అంశము, ద లోకస్ ఆఫ్ ఎంక్వైరీ. విల్ కంటిన్యూ into the fifth karika about that. What is the fifth karika? ఇవాళ we are not going to touch on that. Just read it and stop. స్వప్న జాగ్రత్త స్థానే హి ఏకమాహుర్ మనీషిణః మేధానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతు. Just remember the karika 114. Go and see what is 114 karika. You automatically know what is the commonality between Swapna and Jagrata. The commonality is both have Anyatha Grahanam. Both are karyas of the Karana. Swapna and Jagrat, both are karyas, both are the effects, both have Anyatha Grahanam. That is the similarity. Okay. Sapsyena labhyah tapasa hi esha atma samyajnanena బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా.